ఇది ఆ మధ్య ఒక వాట్సాప్ గ్రూప్‌లో చదివాను నేను. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మీ ముందుకు తీసుకొచ్చాను. సైకిల్ తొక్కడం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా, ఏ దేశపు జీడీపీకైనా నష్టదాయకమే. సైక్లిస్టు దేశానికి ఒక పెద్ద విపత్తు. ఎందుకంటే అతను కారు కొనడు, అప్పు చెయ్యడు, కారుకు బీమా చెయ్యడు, పెట్రోల్ కొనడు, కారును సర్వీసింగ్‌కు ఇవ్వడు, డబ్బు చెల్లించి కారును పార్క్ చెయ్యడు, ట్రాఫిక్ ఫైన్ కట్టడు. అంతేకాదు, అతను లావుగా కూడా కాడు. అవును, అతను ఆరోగ్యవంతుడు అన్నది నిజం కదా. కానీ ఆర్థిక వ్యవస్థకి అది అంత మంచిది కాదు. ఎందుకంటే అతను మందులు కొనడు, ఆసుపత్రికి మరియు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడు. ఇది దేశ జీడిపికి అస్సలు తోడ్పడదు. దానికి విరుద్ధంగా ఒక ఫాస్ట్ ఫుడ్ దుకాణం తెరవడం వల్ల 30 ఉద్యోగాలు సృష్టింపబడతాయి. 10 మంది గుండె వైద్యులు, 10 మంది దంత వైద్యులు, 10 మంది బరువు తగ్గించేవాళ్ళు. ఇంతే కాదండోయ్, నడక అనేది దీనికంటే ప్రమాదకరమైంది. ఎందుకంటే పాదచారులు అసలు సైకిల్ కూడా కొనరు. గుడ్ లక్.